నిలబడగలిగిన వారు అందరూ అలాగే నిలబడి ఉండండి. నిలబడలేని వారు మాత్రము కూర్చోండి. కూర్చున్న వారు కూడా మీరు ప్రభువుని ఆరాధించండి. ప్రభు సన్నిధి మనతో ఉంటుండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవునిగా మనతో నివసించాలని, మన స్తుతుల మీద ఆసీనుడై ఉండాలని ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును స్తుతిద్దాం. దేవుని ఆత్మతో నింపబడటానికి మనందరం కూడా ఇష్టపడదాం. దేవునికి మన హృదయాల్లో స్థానం ఇద్దాం. ఆత్మతో సత్యముతో ప్రభువును మనందరం ఆరాధిద్దాం. గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా. ఆయన మనల్ని దర్శించినట్లుగా, మన పరిస్థితులను మార్చినట్లుగా, మనల్ని బలపరుచున్నట్లుగా, మనల్ని స్వస్థపరుచున్నట్లుగా, మనల్ని బాగు చేయనట్లుగా, మన శ్రమల నుండి, మన శోధల నుండి, మన కష్టముల నుండి, మన కృంగిన స్థితి నుండి మనల్ని లేవనెత్తినట్లుగా, మన పాపముల నుండి ఆయన మనల్ని విడిపించినట్లుగా, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి, అందరం కూడా రెండు చేతులు పైకెత్తుదామా? యవనస్తులు కూడా అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చేద్దామా? యేసయ్యా మీకు స్తోత్రాలు. నాతో కూడా కలిసి చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలయ్యా. అందరూ చెప్పాలి, యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలయ్యా. మళ్ళీ చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. చాలా మంది చెప్పట్లేదు, నోరు తెరవట్లేదు. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. దేవుడా మీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా. కరుణామయుడా మీకే వందనాలయ్యా. కరుణామయుడా మీకే వందనాలయ్యా. ప్రేమ కలిగిన మా యేసయ్యా మీకే వందనాలయ్యా. ప్రేమ కలిగిన మా యేసయ్యా మీకు వందనాలయ్యా. మమ్మల్ని క్షమించుచున్న మా దేవా మీకే వందనాలయ్యా. మమ్మల్ని క్షమించుచున్న మా దేవా మీకు వందనాలయ్యా. మా ఎడల కనికరము చూపుతున్న దేవా మీకే వందనాలయ్యా. యేసయ్యా మీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకే వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. సర్వికరగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు స్తుతిద్దాం. మనందరం కూడా అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభువు స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. పరిశుద్ధాత్మ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటండి. స్తుతిస్తుండగా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దర్శించండి. అయ్యా మీ ఆత్మతో నింపండి అయ్యా. మీ ఆత్మతో నింపండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. మమ్మల్ని పవిత్రపరచండి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు కూడా ఇటు అటు తిరగొద్దు. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. దయచేసి నా మాటలు అర్థమవుతున్నాయి అందరికి. ఎవరు కళ్ళు తెరిచి ఇటు అటు చూడొద్దు. ఎవరు ఇటు అటు తిరగొద్దు. దేవుని సన్నిధి మనతో ఉంటుండగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిద్దాం. ప్రక్కనున్న పరిస్థితులన్నీ మర్చిపోయి ఇదిగో దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, నీతో ఆయన ఉన్నాడని, నీ ప్రక్కనే ఆయన ఉన్నాడని, నీ ప్రక్కనే ఆయన నిలిచి ఉన్నాడని, నిన్ను బలపరచటానికి, నీతో సహవాసం చేయటానికి, నిన్ను ధైర్యపరచటానికి ఆయన నీతో కూడా ఉన్నాడని, నీ యొద్దకు వచ్చి ఉన్నాడని విశ్వసించి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనందరము అనుభవించడానికి ఇష్టపడదాం. ఒక పాట పాడుతూ ప్రభువును అందరం కూడా స్తుతిద్దాం. ఆయన నామాన్ని కనపరుద్దాం. ఈ పాట మీకు వస్తే మాతో కూడా కలిసి పాడండి. రాకపోతే మరలా రెండోసారి పాడినప్పుడు విని పాడటానికి ప్రయత్నం చేయండి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిస్తూ ఆయన నామాన్ని మన అందరం కూడా కనపరుద్దాం. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా, హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచియుండుట, కూర్చుండుట నేలేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా
చూచువాడా, నిత్యము కాచువాడా అని ఈ పాటను మనందరం కూడా కలిసి పాడదామా? గాన ప్రతిగానములతో దేవాది దేవుణ్ణి ఈ సమయంలో పరిశుద్ధ సంఘముగా ఆరాధిద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా ఎరిగియున్నావు, రాజా బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు, రాజా బాగుగా
వెళ్దాం అందరం కూడా. చుట్టూ నన్ను అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచియుండుట, కూర్చుండుట నేలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మీకు కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయ్యా, ఈ రీతిగా పరిశుద్ధ సంఘముగా చిన్న మందగా కొద్ది మందిగా మీ మందిర ఆవరణంలో మీ పాదాల చెంత మేమందరము కూడా ఆత్మతో సత్యముతో అయా మిమ్మల్ని ఆరాధించినట్లుగా, అయా తండ్రి మిమ్మల్ని కీర్తించి గణపరిచి మహిమపరచునట్లుగా మాకు ఇచ్చినట్టు ఆధిక్యతను ధన్యతను భాగ్యమును బట్టి మీకు కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నిజమే తండ్రి, మమ్మల్ని చూచుచున్న దేవుడము అయా. ఈ భీకర అరణ్యములో, ఈ అరణ్యపు అనుభవంలో నాకు ఇంకెవరున్నారు, నన్ను ఎవరు చూస్తారు అని దిక్కులేని స్థితిలో ఉన్న అయా హాగరును చూచిన దేవుడము. నన్ను చూచుచున్న వాడిని నేను కనుగొన్నానని ఎల్రోయిగా పేరు పెట్టి పిలుచుకుండగా అయా మా అందరినీ కూడా చూస్తున్న దేవుడు అయ్యా. అయా ఇంకా ఈ నింపబడిన దినములో ఒకటి నేను కాక మునిపే మా దినములన్నీ కూడా మీ గ్రంథములో లిఖితములయ్యాయి. పిండముగా మేము ఇంకా రూపించబడక మునిపే మమ్మల్ని గురించిన సమస్తాన్ని ఎరిగిన దేవుడవు అయ్యా. మేమెవరం అని అయ్యా వాటన్నిటిని అయ్యా తండ్రి ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు. మమ్మల్ని చూస్తున్నందుకు అయ్యా మీకు కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు అయ్యా. నీవు చూచే దేవుడు మాత్రమే కాదయ్యా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. యెహోవా చూచుకొనుడని, యెహోవా ఈరే అని అయ్యా తండ్రి అబ్రహాము మీకు పేరు పెట్టి పిలవగా కేవలం మీరు చూసి వెళ్ళిపోయే దేవుడు కాదయ్యా. అయ్యా యాజకులు వచ్చారు, అయ్యా లేవీయులు వచ్చారు, అయ్యా పడి ఉన్న అయ్యా తండ్రి ఆ వ్యక్తిని చూసి దాటిపోయారు గాని అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీరు దాటిపోలేదు. మంచి సమరయుడిగా మా కోసమే మీరు లోకానికి దిగి వచ్చారు అయ్యా తండ్రి. దొంగల చేతికి చిక్కిన ప్రాణము చేత కొట్టబడి విడవబడి ఉన్న సర్వ మానవాన్ని చూసి తాళిపడి అయ్యా గాడిదనెక్కి దాసునిగా దేవునిగా మా యొద్దకు దిగి వచ్చారు. రక్తాన్ని కార్చారు, ప్రాణాన్ని పెట్టారు, పరిశుద్ధాత్మని ఇచ్చారు, మా గాయములు కట్టారు, మమ్మల్ని బ్రతికించారు. మీకు వందనాలు స్తోత్రాలు. దావీదు కుమారుడా నజరేయుడు యేసు నన్ను దాటిపోవద్దని అయా భర్తిమై వేసిన కేకను విన దేవుడవు. మంచి సమరయుడా మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోని దేవుడు అయ్యా. మమ్మల్ని చూస్తున్నావయ్యా. మా ప్రతి పరిస్థితిని బాగుగా ఎరిగిన దేవుడు అయ్యా. అన్నింటినీ సమస్తాన్ని చూసుకునే యెహోవా ఈరేవి నీవే అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. అయ్యా మీ బిడ్డలకున్న ప్రతి కష్టము, మీ బిడ్డలకున్న ప్రతి ఇబ్బంది, మీ బిడ్డలకున్న ప్రతి అయా తండ్రి బాధను చూస్తున్న దేవుడవు. తగిన సమయంలో నిర్ణయ కాలములో వాటన్నింటినీ మీరు చూసుకోబోతున్నందుకై, అన్ని విషయంలో మీరు కలుగు చేసుకోబోతున్నందుకై, ఊహించని రీతిలో మీ కార్యములను జరిగించబోతున్నందుకై కోట్లాది వందనాలు స్తోత్రాలు అయా. జీవిత కాలం అంతా కూడా అన్ని వేళలా అయా తండ్రి యోబులాగా, హబక్కుకు భక్తుడిలాగా అయా మీకు స్తోత్రాలు, దావీదులాగా మిమ్మల్ని ఆరాధించగలిగిన అనుభవాన్ని ఈ సంఘానికి మీరు అయా ఈ అంచె దినములలో ప్రాముఖ్యముగా అనుగ్రహించమని బ్రతుకులు అనుకొనిచున్నాము. మా కృతజ్ఞత అర్పణను, మా స్తుతి నైవేద్యమును, మా జీవ ఫలమును దయతో అంగీకరించమని ఈ సమయంలో అయా తండ్రి మీ మనస్సును ప్రకటించడానికి, మీ బోరగా మోగడానికి, మీ నోరుగా మాట్లాడడానికి మీ దాసులు నిలబడబోతుండగా నాతో మాతో మా అందరితో మీరు మాత్రమే మాట్లాడమని మీ బిడ్డను అయా మీ ఆదిన స్వాధీనములను మీ వశములో ఉంచుకొని మీ ఉద్దేశమును నెరవేర్చుకునమని బ్రతిమలాడుకొనొచ్చు. మరి కొద్ది సమయంలో బలను సమీపించబోతూ ఉండగా అయోగ్యులముగా, అపవిత్రులముగా, అనాలోచితముగా ఎవరు కూడా బలను సమీపించబడినట్లుగా, మీ శరీరం విషయమై, మీ రక్తం విషయమై అపరాధులుగా ఎంచబడబడినట్లుగా శిక్షా విధి కలగడానికి ఎవరు కూడా దయచేసి అయా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఆ సాహసాన్ని చేయకూడినట్లుగా సరైన సిద్ధపాటుతో, దిద్దుబాటు హృదయంతో పశ్చాత్తాపడి మీ పాదాలు పట్టుకొని యోగ్యులుగా ప్రభు బలలో పాలు పొంది అయా మీ బలలో పాలు పొంది పాత్రలో చెయ్యొచ్చి ఆత్మ సంబంధమైన మేలులు ఎన్నో అనుభవించినట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన ఆలకించమని, మా ఆరాధన దయతో స్వీకరించమని
అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.